అగ్గిపెట్టెవరా? వస్తావనుకున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ మారణ హోమంలో పారిన రక్తమంతా ఒక ఆడదాని నవ్వు గురించి అంటే నాకు ఆశ్చర్యంగా లేదు, అసహ్యంగా ఉంది.
ఒకటి మాత్రం గుర్తుంచుకో మైకల్, నిన్ను నన్ను ఒక ఆడపిల్ల ఇష్టపడ్డానికి ఒక మంచి రీజన్ అయితే ఖచ్చితంగా ఉండదు. దానికి దాని ప్రాణం ముఖ్యం, దాని తండ్రి ముఖ్యం. నీ దగ్గర నవ్వితే జరుగుతుంది అనుకుంది, జరిగిపోయింది. నువ్వు కాకపోతే ఇంకొకడు, వాడు కాకపోతే నా దగ్గర నవ్వుతుంది. మనలాంటి వాళ్ళకి ఎవరిని చూసినా మనలాగే అనిపిస్తుంది సార్. అనుమానం మనకుండే రోగం, తప్పు వాళ్ళది కాదు. అయినా మోసం చేశారు అనుకుందాం. మనం చేసిన పాపాల ముందు వాళ్ళ మోసం చాలా చిన్న శిక్ష. ఆడదాని మాయలో పడి ఇబ్బందులు పడటమే కొంతమంది పురుషులకు తలరాతని రాసి పెడతాడు దేవుడు. నువ్వు ఆ మాయలో ఇరుకున్నావు మైకల్. ఇక నీకు ఎంత చెప్పినా అర్థం కాదు ఆడవాళ్ళ విద్యలు. ఇక్కడి నుంచి నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు నా రక్తం మాత్రమే నీ చేతుల్లో మిగిలి ఉంటుంది మైకల్. అది ఉండదు. మీకు మేమెవరూ ద్రోహం చేయలేదు సార్. మీరు కానీ పెంచి పెద్ద చేసిన మీ రక్తం, మీ రక్తానికి మీరంటే గౌరవం లేదు. మీకు మీ రక్తం మీద నమ్మకం లేదు. ఇంకా చూస్తున్నావేంటి? చంపై వీడి నరాలు తెగిచిందే నెత్తురు నా కాళ్ళ మీద పడాలి. నా కడుపు మంట చల్లారాలి. చారు, ఏదేమైనా వాడు నా కొడుకు. వాడు నాలాగే ఉంటాడు. అయినా వాడిని కన్నా నాకు వాడు ఎలా ఉంటాడో, ఏం చేస్తుంటాడో తెలియదు అనుకున్నావా? ఇది రేపో మాపో వాడు కూర్చోవలసిన స్థానం. ఈ స్థానం ఇది నేనిస్తే ఏంటి, వాడు తీసుకుంటే ఏంటి? అసలు నువ్వు ఎవరు మధ్యలో? అలా ఆవేశంలో ఏది ట్రై చేయకండి సార్. నేను కొత్తగా కోల్పోయే సంతోషం, మీరు నాకు కలిగించే బాధ రెండు లేవు. బాగా ఆలోచించు మైకల్. నేను నీకు ఆశ్రయం ఇచ్చాను, ఆయుధాన్ని ఇచ్చాను, కానీ నువ్వు దానికోసం నిలబడుతున్నావు. నేనే కదా నీకు కావాలి. రా, తనని వదిలే. పాపం. వీడిని బతిమాలుతున్నావా? వీడి చావు చూడని నేను ఉంటే ఎంత, పోతే ఎంత?
పాపమే సార్, రక్తంతో కడగాల్సిన పాపం. నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని చంపడానికి మాత్రమే కాదు సార్, ముందు ఈవిడ్ని చంపడానికి. నువ్వు నా సొంత కొడుకు లాంటి వాడివే అనుకున్నాను రా ద్రోహి. సొంత కొడుకు లాగే కదా సార్ అనుకున్నారు. అవును సార్, ఒక అమ్మాయి కోసం ఇదంతా చేశా. అమ్మాయి కోసం కాకపోతే ఎందుకు సార్ ఒక మనిషి బతకాలి? ఎందుకు 20 ఏళ్ళు కాసుకొని ఎదురు చూసుకుంటూ ఇవాళ మిమ్మల్ని చంపడానికి మీ ముందుకొచ్చి నిలబడాలి? అమ్మాయి కోసమే సార్, కానీ మీరు అనుకునే అమ్మాయి కాదు, మీరు మోసం చేసిన అమ్మాయి. ఈ వయసులో కత్తితో ఏం పనిరా? మా నాన్నను చంపడానికి. గురునాథ్, అంటే నువ్వు ఆ జెనిఫర్ కొడుకువా? బార్లో పాటలు పాడే అమ్మాయితో గురునాథ్కి పరిచయం ఏర్పడిందే. ఆ అమ్మాయి పేరు జెన్నిఫర్. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి కొత్తగా జాయిన్ అయిన సింగర్ సార్. పాటలు బాగా పాడుతుంది, వైలిన్ కూడా బాగా ప్లే చేస్తుంది. ఈ అమ్మాయి వచ్చాకే మన బార్ బాగా పాపులర్ అయింది సార్. జెనిఫర్ గురునాథ్కి బాగా దగ్గరైంది. అతనికి పెళ్ళైన విషయం కూడా దాచి జెనిఫర్తో తిరగడం మొదలుపెట్టాడు. జెనిఫర్ గురునాథ్ని పూర్తిగా నమ్మింది. So beautiful. గురునాథ్ వల్ల జెనిఫర్ నెల తప్పింది. ఆ తర్వాత గురునాథ్కి పెళ్ళైన విషయం జెనిఫర్కి, జెనిఫర్ ప్రెగ్నెంట్ అయిన విషయం చారులతకి తెలిసింది. ఈ విషయం తెలియడంతో గురునాథ్ జెనిఫర్ని దూరం పెట్టాడు. కడుపు తీయించుకోమని బెదిరించాడు. ఏయ్, నీతో పాటు ఉండటం కుదరదు. చేసుకోమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నువ్వు నాతో కలవక ముందు ఆలోచించాల్సింది. ద్రోహం చేసి ఇప్పుడు వచ్చి మంచి వాళ్ళ నటించడం వల్ల ఉపయోగం లేదు. కొట్టేదంటే చేస్తావు. పో. ఛీ! హలో. నువ్వక్కడే ఉన్నావని నాకు తెలుసు గురు. వెంటనే అక్కడి నుంచి బయటికి రా, లేదంటే దాంతో పాటు నువ్వు కూడా తగలబడిపోతావు. వచ్చే గురు, నీ గురించి నాకు బాగా తెలుసు. నేను అదో ఎవరు కావాలో తెలుసుకో. వెంటనే బయటికి రా. నువ్వు ఎవరితోనైనా పడుకో, కానీ వారసుడు మాత్రం ఒక్కడే ఉండాలి. అది నా బిడ్డే ఉండాలి. జెనిఫర్ ఇంట్లో ఉండగానే చారులత ఇల్లు తగలబెట్టించేసింది. జెనిఫర్ ఎలాగో తప్పించుకుని కాలిన గాయాలతో తన తండ్రి స్నేహితుని వద్దకు చేరింది.